అయితే అందరికీ నమస్కారం, మీకు అందరికీ నమస్కారములు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందామండి సామాజిక తనిఖీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సర్వాపూర్, తర్వాత చౌటుపతి రెడీగా ఉండాలి. తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన గౌరవనీయులు డిఆర్డిఓ మేడం గారికి, మరియు జిల్లా అధికారులందరికీ, మరియు మండల అధికారులకు, మరియు సోషలైట్ ఏపీసీ సార్ గారికి, మరియు అందరికి కూడా సామాజిక తనిఖీ బృందం తరపున స్వాగతం, సుస్వాగతం. మనకు నడికూడ మండలం నందు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం 189 పనులకు గాను 2,28,33,123 రూపాయలు వే సీకర్స్కు వేతనాలకు గాను, మరియు సామాగ్రి ఖర్చులకు గాను 7,68,282 రూపాయలు, మొత్తం 2,36,01,405 రూపాయలు అనేది ఎన్ఆర్ఎస్ఎస్ కింద ఖర్చు చేయడం జరిగింది. మరియు పిఆర్ కన్వర్జెన్స్ వర్క్స్ వచ్చేసి 60 పనులకు గాను వేతనాలుగా 4,920, సామాగ్రికి వచ్చేసి 4,15,88,629 రూపాయలు, మొత్తంగా 4,15,93,549 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మనం నడికూడ మండలం నందు 3వ విడత సామాజిక తనిఖీకి గాను సామాజిక తనిఖీ బృందం 22 తారీఖు రావడం జరిగింది. 22 నుంచి 25 వరకు 15 గ్రామాలకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ సేకరించడం జరిగింది. మరియు విఆర్పీల ఎంపిక శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని 25 తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని 8 బృందాలుగా 15 గ్రామ పంచాయతీలో 2 విడతలుగా సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. అక్కడ మనకు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ప్రతి పనిని పరిశీలించడం, నాణ్యత, కొలతలు తీయడం, మెజర్మెంట్స్, మరియు ఇంటింటి పరిశీలన, గ్రామ సభలు, వార్డు సభల ద్వారా సామాజిక తనిఖీ నివేదికలు తయారు చేసి ప్రతి అంశాన్ని గ్రామ సభలో చదివి వినిపించి సంబంధిత సిబ్బంది నుండి వివరణ తీసుకోవడం జరిగింది. ఈరోజు 2/8/2024 రోజున 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికలపైన తగు నిర్ణయాలకై గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ముందు ఉంచడం జరుగుతుంది. ముందుగా కె రజిత బీఆర్పీ గారు సర్వాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికను చదివి వినిపిస్తారు. సర్వాపూర్కి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ గారు స్టేజ్కి ఎడమ వైపున ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. 4వ అంశం మేడం, గ్రామంలో ఏవైనా ఉపాధి హామీ పనులు జరిగినట్లయితే సమాంతర సామాజిక తనిఖీనే నిర్వహించాలి మేడం. గ్రామంలో ఎలాంటి ఉపాధి హామీలు జరగలేదు మేడం ఆడిట్ సమయంలో, అందువల్ల సిఎస్సి అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ అంశం మేడం, హరితహారంలో భాగంగా ఒక వర్క్ ఏరియాలో 400 మొక్కలు నాటడం జరిగింది మేడం. 400 మొక్కలు కూడా బ్రతుకున్నాయి మేడం, బాగున్నాయి మేడం మొక్కలు కూడా. 6వ అంశం మేడం, లేబర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ మేడం. 7వ అంశం మేడం, పనుల వివరాలు మేడం. 8వ అంశం మేడం, ఇక్కడ కెనాల్ బండ్ ప్లాంటేషన్ మేడం. 400 మొక్కలు కూడా నాటడం జరిగింది, మొత్తం మొక్కలు కూడా బ్రతుకున్నాయి మేడం ఫీల్డ్లో. 9వ అంశం మేడం, ఇక్కడ 6 మంది కూలీలు 44 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరులు సంతకాలు ఉన్నాయి మేడం, కానీ వీళ్ళకి పేమెంట్ చేయలేదు మేడం. 7,813 రూపాయలు. అవును మేడం, వెళ్ళిపోయింది మేడం మిగతా వాళ్ళకి. ఇప్పడానికి రాదు మేడం. క్వాంటిటీ అనేది మీరు ఆపలేదు సార్. ఏం చేస్తావు ఇప్పుడు? 7,000 రూపాయల, ఇది 7,000 రూపాయలమ్మా. 7,000 రూపాయలు ఎప్పుడు చేస్తావు? 2 రోజులు కాదండి, ఈరోజు సాయంత్రం అయిపోవాలండి నాకు. రేపు పొద్దున్నే రిపోర్ట్ రాకపోతే నేను నీ దగ్గర నుంచి రికార్డ్ అయితే రికవరీ చేస్తాను. ఎనిమిదో అంశం మేడం, ఇక్కడ హార్టికల్చర్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 7 వర్క్ ఏరియాలో 1975 మొక్కలు నాటడం జరిగింది మేడం. అన్ని మొక్కలు 1965 మొక్కలు కూడా బ్రతుకున్నాయి మేడం, బాగున్నాయి మేడం. ఇక్కడ ఆయిల్ ఫామ్ పెట్టారు మేడం, ఆ మొక్కలు చాలా బాగున్నాయి మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా బాగున్నాయి మేడం.
9వ అంశం మేడం. ఇక్కడ 6 మంది కూలీలు 28 రోజులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు జరిగింది మేడం. హాజరులు అనేది పేమెంట్ కాలేదు మేడం. వీళ్ళే కూడా ఆధార్ లింక్ అనేది కానందున పేమెంట్ కాలేదని చెప్పి గ్రామ సభలో తెలిపారు మేడం. ఎన్పిసిఐ అది ఎన్పిసిఐ కాదు, క్వాంటిటీ పోయిందా లేదో చెప్పు. వెళ్ళిపోయింది మేడం. మిగతా కూలీలకు వెళ్ళిపోయింది. క్వాంటిటీ అనేది ఆపలేదు. 4,906 రూపాయలు. చెప్పు ఏం చెప్తా. వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా టీఏ కాదు, అది కాదు, టీఏ చెప్పాలి. నువ్వు కాదు కదా, నోటే. యు ఆర్ నాట్ ది టెక్నికల్ పర్సన్, యు ఆర్ ది ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. అది నాకు సంబంధం లేదు. నెక్స్ట్ మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయాలి మేడం. ఇందులో 272 జాబ్ కార్డులు అనేది కలవడం జరిగింది మేడం. ఇందులో పని కోరిన వివరాలు, పని కల్పించిన వివరాలు రాయడం జరిగింది కానీ మాస్టర్ నెంబర్లు రాయడం లేదు మేడం. ఎంత అమౌంట్ అనేది కూడా రాయలేదు. ఈ హాజరు పట్టిక టోటల్ పీరియడ్కి లేదా? అవును మేడం. అమౌంట్ అనేది రాయలేదు మేడం. రాసిరు ఆడిట్ పీరియడ్ సంబంధించి, కాకుంటే మాస్టర్ నంబర్లు రాయట్లేదు, అమౌంట్ రాయట్లేదు. లేదా మీ ఇద్దరికి పెనాల్టీ ఒకసారి 12వ అంశం మేడం. ఇక్కడ పే స్లిప్లు ఇవ్వడం లేదు. ఫిర్యాదులో వేశారు. అయితే నేను ట్రాన్స్ఫర్లో ఉన్నా అయితే ఇచ్చిపోయాను, ఆయన దగ్గర ఉంచుకున్నాను. అక్కడ సోషల్ ఆడిట్లో కూడా చెప్పాను, నా దగ్గర ఉందని తీసుకొచ్చాను. తీసుకొచ్చిరా రిజిస్టర్ ఇబ్బంది. అప్డేట్ చేయలేదు మేడం. చేస్తాను. నెక్స్ట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇవ్వరు, మనమే ఇవ్వాలి. మనమే ఇస్తున్నాం. ముందు వచ్చిన సైకిల్ లోకల్ ఇచ్చినాం. ఇంతకుముందు ఒక 15 ఫ్లాట్ ఇచ్చిన ఇవ్వకుండా కానీ అప్డేట్ అయితే చేసుకోవాలి మేడం. అప్డేషన్ చేసుకుంటాం. ప్లాంటింగ్ 21వ అంశం మేడం. ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 600 ఇందులో సీఓ కూడా రాదు. రికవరీ అనే రాసాయి. రికవరీ అండ్ పే టు ది వేస్ట్ సీకర్. నెక్స్ట్ అంశం మేడం. ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి ఎంబుకునందు పాస్ ఆర్డర్ అనేది వేయడం జరిగింది. సండే వస్తుంది అసలు. ఈ సండే రోజు ప్రజెంట్ అని చెప్తుంది మేడం. ఇక్కడ టోటల్ డేస్ కూడా వేయలేదు మేడం. అంటే ఎంతమంది ఉన్నారు? హాఫ్ స్టాక్ రాసిన 40 ఒక్కొక్క రోజే మేడం. అన్నీ కూడా ఇక్కడ కూడా మేడం అన్నీ 0 వేసారు. తర్వాత మళ్ళీ ప్రజెంట్ వేసి ఒకటి వేసారు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక్కటి కూడా లేదు మేడం. కానీ టోటల్ డేస్లో 1 అని వేసి ఎందుకు వేసిందమ్మా? ఈ సంవత్సరం వేసి ఏది చూడండి ఏపీఓ గారు. ఆయన మళ్ళీ తర్వాత పోయి అడిగితే నువ్వు గిట్లేం చేసినావంటే వచ్చిన అప్పుడు మాకు గుర్తు పెన్షన్ లేదు, వస్తే పెన్షన్ నుంచి రికవరీ చేయమ్మా. ఏం చేస్తాము? అప్పుడు మాకు గుర్తు లేదు. ఇప్పుడు వచ్చి అడిగేసరికి సడన్గా మేము ఇట్లా చెప్పినా మరి ఆమెను తీసుకొచ్చినావా గ్రామ సభకి? తీసుకొద్దామంటే ఆమెకు కొద్దిగా సాతి కాకుండా అదే అట్లా కాదండి. ఇప్పుడు చేత కాదు అవన్నీ మాకు ముచ్చట్లు వద్దు. ఆమె చేత అయిందో లేదో ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చేంతవరకు తెలియదు. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఇస్తే అయిపోవు కదా తీసుకొచ్చి ఆటోలో. అదే మేడం ఆయనకు కూడా గుర్తులేదట. నీ గుర్తు మేడం గుర్తు చేసిన ఆయనకు గుర్తు చేసిన మేడం ఇక్కడ పేరు రాసింది మేడం. ఆమె పనికి పోలేదు మేడం. ఆమెకు పెన్షన్ వస్తుందమ్మా? లేదు మేడం. ఆమె భర్తకు వస్తుందా? భర్త కత్తది. తీసుకోండి, భర్త నుంచి రికవరీ చేయండి. ఎందుకు గవర్నమెంట్ ఓకే మేడం. దీనికి సంబంధించి రికార్డు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది మేడం. సిఎస్సి యాక్ట్ అనేది నిర్వహించలేదు మేడం. మనకి 31 పనులకు సంబంధించి ప్లాంటేషన్ పనులు చేయడం జరిగింది మేడం. అందులో మనకి 4,197 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 3,907 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 285 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. అవి రీప్లేస్ చేయించమని చెప్పాను.
నెక్స్ట్ లేబర్ బడ్జెట్ వివరాలు మేడం. 7వ అంశం మేడం, ఇక్కడ వర్క్ డీటెయిల్స్ మేడం. 8వ అంశం మేడం, ఇక్కడ ఆయిల్ ప్లాంట్కి సంబంధించి మనకి 27 మంది రైతులు 3,397 మొక్కలు పెట్టుకోవడం జరిగింది మేడం. ఇవి ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది మేడం. ఉన్నాయి మేడం. 9వ అంశం మేడం, ఇక్కడ మనకి రోజువారీ దివాస్ నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ చెక్ మేర అనేది ప్లాంట్కి సంబంధించి చెక్ మేర చేయలేదు మేడం. గ్రామ సభలో సర్క్యులర్ నెంబరు 4611 ప్రకారము ఒక జీపీకి 2 వరకు వెళ్ళే ప్లాంటేషన్ చేయాలని ఈసీ గారు తెలిపారు మేడం. ప్రతి వరకు ఏదైనా చేయాలి మేడం. చేయలేదు. 21వ అంశం మేడం, ఇక్కడ 12, 13 కాలాలు రాస్తున్నారు కానీ రిమార్క్ కాలంలో రాస్తున్నారు మేడం. నంబరింగ్ అన్నది పెద్ద పిల్లలు వచ్చినప్పుడు మారిండొచ్చు, కానీ మనం మారుతుందిగా ఎస్టిమేట్ ఎక్సీడ్ అవుతుంది చూడు, అసలు టైంలో కాకుండా మిమ్మల్ని అది కాపాడుతుందంట. పేమెంట్ చూసుకోవాల్సింది. ఉంటుందని వాళ్ళు అంటాను సార్, నేను అట్లా ఎట్లా చేయాలి, అట్లా వాళ్ళు చెప్పలేదు. అమౌంట్ అయితే విత్ ఇన్ ద ఎస్టిమేషన్, అమౌంట్ విత్ ఇన్ ద ఎస్టిమేషన్. బట్ కానీ క్వాంటిటీ కంటే అమౌంట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇస్తాం తర్వాత కూడా వస్తుంది. క్వాంటిటీ 100 క్యూబిక్ క్వాంటిటీ ఉంది, కానీ ఇక్కడ 5,000 ఇచ్చేది 5,600 వెళ్ళిపోతుంది. అమౌంట్ అయితే విత్ ఇన్ ద ఎస్టిమేషన్. మొత్తం అట్లా యావరేజ్ పర్ డే చేసేసి ఇస్తున్నారు. అట్లా ఇస్తూ ఉంటే పేమెంట్ అయితే డిడక్ట్ కదా. పేమెంట్ విత్ ఇన్ ద 100 మంది పనిచేసేది 200 రూపాయలు ఇస్తాం, 20,000 అయింది రికార్డు. ఒకవేళ 80 మందికి పేమెంట్ ఇచ్చినాం, అప్పుడు మీరు ఎక్కువ పోవాలి కదా. అమౌంట్ తక్కువ పోతుందిగా, అమౌంట్ నష్టపోతున్నారు కదా. క్వాంటిటీ తక్కువ పోతుంది, క్వాంటిటీ కూడా పోతుంది. యావరేజ్ వేజ్ రేట్ కరెక్ట్గా పోతుంది, పోయేటది కరెక్ట్గా పోతుంది, యావరేజ్ అయితే లేదు. ఏ గన్నేరు చెట్లు పెట్టినా బతుకుతాయి కదా సార్, అవైతే పశువులు తినవుగా. తెంచుకుంటే పట్టు దాటైంది. నెక్స్ట్ కూడా సేమ్ మేడం, ఇక్కడ మనకి రాచమల్ల బండ శ్రీనివాస్ భూమిలో మేడం, రాచమల్ల కుమారస్వామి కూడా మనకి వాళ్ళ భూమిలో 4 రోజులు పనిచేసిందంట మేడం. కానీ తన పెరిగిన 72 రోజులు పేమెంట్ అయింది మేడం. ఈ అమౌంట్ కూడా 10,000 రూపాయలు బండ కుమారస్వామికి ఇవ్వడం జరిగిందని శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు మేడం. ఎందుకు అంటే ఫిట్టింగ్ ప్లాంటింగ్ మనం చేస్తున్నాము, వాళ్ళేమో అది ఎప్పుడు వచ్చింది అంటే ఈ డిఫరెన్స్ ఈ సర్కులర్ తర్వాత వచ్చింది. ఎన్ఆర్ఈజిఎస్లో కూడా ఇవ్వచ్చు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అది బుక్ చేశారు, మెయింటెనెన్స్ అన్న వస్తుంది, హార్టికల్చర్ని డెవలప్ చేయాలి అని. అప్పుడు ఈ మిస్టేక్స్ జరుగుతాయి. టీమ్ వర్క్ అండి, దిస్ ఈజ్ నెక్స్ట్ 35వ అంశం మేడం, ఇక్కడ మనకి 5 మందికి 11 రోజులకి మస్టర్ పూర్తయిన తర్వాత హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఫస్ట్ ఆబ్సెంట్ వేసింది మేడం, దాని తర్వాత ప్రజెంటేషన్. సమ్మర్ 250 మంది రావడం వల్ల నేను మార్నింగే ఎన్ఎంఎస్ కొట్టాలని ఆదరిస్తుంది మేడం. వాళ్ళు ఎన్నికైతే మళ్ళీ అర్ధ గంట తర్వాత వచ్చింది వచ్చి అని మేమేం కాదు అనట్లేదు కదా, వాళ్ళు కూడా నువ్వేదో తప్పు చేసావు అనట్లేదు కదా. కాదు, ఎర్ర రిజిస్టర్ కాదు, ఇది ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి ఇక్కడ ప్రెజెంట్ వేసి ఈ ఎదురుగా రాసుకోవాలా. వేజ్ సీకరు ఆలస్యంగా పనికి వచ్చాడు కాబట్టి తదుపరి 2 డేస్లో చేస్తారు. ఆగస్టు
అతనేమో అవుట్ సోర్సింగ్ సిఓ, ఆ, ఇంకో సిఓ ఇటు రాలేదు. రాలేదేమి ఏమైంది ప్రకాష్ పిలువండి పిలువండి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము రావాలి కదా ఉండండి ఇక్కడ ఉండండి. అది మీరు చేయలేదా? నేను చేయలేదు. ఓకే, నువ్వు ఉన్నావుగా, నువ్వు అవుట్ సోర్సింగ్ ఉన్నాయని చెప్పుకోవడానికి ఆయన వేరే సివిల్ అక్కడ ఉన్నాయని చెప్పి చేసి ఆయన రమ్మనండి. రమ్మనండి. మేమే ఎన్పిసి డేస్కి అటెండెన్స్ ఆబ్సెంట్ వేసి ఇదే కదా అనుమానాలకి తావు. అది కూడా సమాచారం కదండి. 11 వరకు సమాచారం మేడం. ఇచ్చారు కానీ సర్వైవల్ రిజిస్టర్ మనకి ఏమి ఇవ్వలేదు మేడం. బాబు సర్వైవల్ రిజిస్టర్స్ చూపించాలి కదా. ఏమేమి ఉన్నాయి? హరితహారం 1, 2, 3, 4 ఉండే కదా. మరి అందులో ఒకటి సర్వైవల్ రిజిస్టర్, ఇదేమో నర్సరీ సర్వైవల్ రిజిస్టరు, అదేమో ఊళ్ళో మొక్కల సర్వైవల్ రిజిస్టర్. ఆయన కాదు, ఆయన తెలియదండి. మిగిలిన వాళ్ళని పంచాయత్ సెక్రటరీస్ని అడిగి చేయించారు. ఆగస్ట్ 10 లోపల అయిపోవాలి. బట్ అట్లీస్ట్ కొన్ని వారం వచ్చింది. నువ్వు రికార్డ్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ కూర్చోబెట్టి దాన్ని ఒక్కొక్క రోజుకి చేసుకో. నువ్వే కదా, అది వాళ్ళు అంతా చెప్తుంది రికార్డ్ ఫైండింగ్సే కదా. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ టెల్ యువర్ వర్క్ అండి. చెప్పండి. ఇప్పుడు సీజన్ కదా. 805 అయింది మరి. ఇప్పుడు ఎన్పిసి ఓకే. 5 అయిపోయింది. 6 5 గవర్నమెంట్ ఆపరేషన్ జాబ్ కార్డు ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళే సరపూర్లో జాబ్ కార్డు ఆవాసం జనరేట్ అయింది. జీపీ సపరేట్ అయినాక అక్కడ జాబ్ కార్డు సిరీస్, ఇక్కడ జాబ్ కార్డు సిరీస్ లింక్ అయింది. మనం ప్రీవియస్లో ఆధార్ కార్డు పాత జాబ్ కార్డు లింక్ కావడం వల్ల కొత్తగా మళ్ళీ వాళ్ళకి యాడ్ చేసిన పేరు, కానీ ఆధార్ కార్డు లింక్ అయితేనే డిమాండ్లో వస్తుంది సార్. అది సార్ అవును, ఆధార్ కార్డులో లింక్ కాకుండా నీకు మాస్టర్ డిమాండ్ ఎట్లా వచ్చింది? మాస్టర్ డిమాండ్ రాకపోతే పనికి వస్తుంది. మాట్లాడుతూ ఈయన పీరియడ్లో చేయలేమని నెక్స్ట్ 15 మేడం ఇష్యూ నెంబరు డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. వైండ్ అప్ అవుతుంది. లేకుంటే పోతాయి. మనకి ఫీడర్ ఆంధ్రాలో 21 crores ఇచ్చారు మ్యాండేట్స్. మనకి 11 crores ఇచ్చి మనల్ని ఆసుపత్రిలో పెడుతున్నారు. ఆంధ్రాలో 21 crores ఇచ్చారు. అక్కడ డెన్సిటీ పాపులేషన్లో జాబ్ కార్డ్స్ ఉన్నాయో మరి వీటి
మనకు 11 రూల్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ గ్రాంటేజ్ మళ్ళీ డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తాము ఆర్డర్ కాలేదు అప్లోడ్ కాలేదు అన్నారు మేడం. 444 నెక్స్ట్ చెప్పండి. పేషెంట్ చేసినాము అని అన్నారు. కానీ నవంబర్లో పనిచేసిన మాస్టర్లో కూడా ఈ 19 మందికి డిమాండ్లో పేరు వచ్చింది. వాళ్ళు పనిచేసినంత వరకు పేమెంట్ కూడా రావడం జరిగింది మేడం. మేము ఒక్కరోజు ఎప్పుడు పనికి వెళ్ళమని తెలపడం జరిగింది. డిమాండ్ పెట్టచ్చు కానీ మాస్టర్లో అటెండెన్స్ వేయకూడదు. అది ఖాళీగా పెట్టి ఫలానా తేదీ వాడు పనికి వచ్చారు అని రాసుకోవాలి. అంటే అటెండెన్స్ వేయకూడదు, డూప్లికేషన్ అవుతుంది. ఎత్తు పొరపాటు అంటే నవంబర్లో డిమాండ్ రాలే అంటున్నారు. నవంబర్లో ఎంఎంఎస్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆ వర్క్ జరిగిన వాళ్ళు ఎవరైతే వెంకటరెడ్డి అనే ఇతను ఇంకోటి కొంత నిర్మించుకోవడం జరిగింది. నిర్మించుకొని 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇతనికి పేమెంట్ అనేది చేయలేదు సార్. ఈ పిఎస్ గారిని వెళ్ళి అడిగితే పేమెంట్ అయిందని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పారు. ఎఫ్ఏ గారిని వివరణ పోతే వాస్తవానికి ఇంకుడు గుంత నిర్మించుకున్నాడు, కానీ దానికి సంబంధించిన ఫొటోస్ను బ్యాంక్ పాస్బుక్ ఎంసీసీ నుండి ఇవ్వడం జరిగింది, కానీ పేమెంట్ చేయలేదని తెలపడం జరిగింది. రికార్డ్ అయింది చెక్ వేరే అవుతుంది అంతలో మీరు స్ట్రైక్ వేరే అవుతుంది. స్ట్రైక్ వేరే అయితే రాకపోతే మనం షో చేస్తాం అట్లా ఆ కారణంగా అంటే సార్ ఇప్పుడు క్వాంటిటీ డిడక్షన్ చేసి ఉండాలా, దాన్ని క్వాంటిటీ ఎంబీలో డిడక్షన్ చేసినప్పుడు మళ్ళీ ఫర్దర్ పేమెంట్ చేయడానికి అందరికీ పాత రిజిస్టర్లనైనా అతికించుకొని పే చేసుకొని జాయినింగ్ చేయించుకొని అని చెప్పారు. రిజిస్టర్ ప్లస్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఈ విలేజ్ అసలు ఇక్కడ కూడా రాలేదు. 2 విలేజ్లో వేయలేదు సార్. సీనియర్ వారిని చేయొద్దు అనుకుంటున్నాను. మరి ఎందుకు చేయలే? 5 డేస్లో కంప్లీట్ చేస్తాం సార్. పెనాల్టీ వేయాలన్నా? ఎన్ని రోజులు చేస్తావు? చేయకుంటే పర్సనల్ ఇయరింగ్కి వచ్చినప్పుడు అన్ని పట్టుకుంటారు. రాసినట్టు గుర్తించడం జరిగింది. ఏ ఒక్క మంత్లో కూడా బేసిక్ సంతకాలు లేవు. 26 సార్. ఇక్కడ 2 ఎవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 18 సర్వైవల్ రిజిస్టర్లలో రాష్ట్రంలో ఎందుకు రాయలేదు అంటే డిస్ట్రిబ్యూషన్ రేట్ ఉండాలి కదా. ఇక్కడ నుండి రాష్ట్రం ఇక్కడ నుండి సరే ఇన్ని రోజులు ఎందుకు రాయలేదు అంటున్నాను. కేర్లెస్ కదా. మీకు ఎన్ని విలేజ్లు ఉన్నాయి? మరి ఒక్క విలేజ్ ఉన్నప్పుడు ఒక్క విలేజ్ చూసుకోవడానికి ఇబ్బంది ఏంటి? యాక్ట్ ప్రకారం పంచాయత్ సెక్రటరీకి ఫస్ట్ నర్సరీ బాధ్యత ఉన్నది. అది మీరు అర్థం చేసుకుంటలేరు. సరే ఇప్పుడు అది ఏం చేయాలి మరి? ఏం చేయాలి దాన్ని? అయినప్పుడు ఇవ్వండి సార్, కాకపోతే కుటుంబం ఉన్నప్పుడు ఇవ్వండి. అప్పుడు దానికి మనం తప్పుపట్టాం, కానీ ఇప్పుడు లేదు. భార్య భర్తలకు ఒక జాబ్ కార్డు ఉంది, 2 కొడుకులకు ఒక జాబ్ కార్డు ఇష్యూ చేసి అని అనేది ఏంటి అంటే ఫ్యామిలీకి కానీ ఒకరికి ఇస్తారు. మనకున్న నామ్స్ ప్రకారం ఏంటి అంటే ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇవ్వాలి. అది 100 ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించాలి. 154 డేస్ దాకా వేసి రెండు జాబ్ కార్డుల మీద 100 రోజులు. సరే ఇప్పుడు అవన్నీ చూసుకోండి. ఇప్పుడు ఎవరు సీఓ ఎవరు ఇక్కడ? నెక్స్ట్
ఇష్యూ నెంబర్ 31 సార్. ఇక్కడ 3 డీసిల్టింగ్ ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి వర్క్ ఫైల్ ఎప్పుడు చేయాలి? ఇక్కడ అడిగేది ఏంటిది? ఎందుకు చేయలే అంటున్నావు? వర్క్ కాదు, వర్క్ ఫైల్కు బోర్డు గారి సంబంధం ఉన్నదా? ఎంబాడీ ఇన్స్ట్రక్షన్లు ఏమున్నది? మరి ఎంబాడీ ఇన్స్ట్రక్షన్లో బోర్డు పెట్టాలన్నది. బోర్డు పెట్టినప్పుడు బోర్డు ప్యారలర్ బోర్డు పని చేయాలి. వర్క్ ఫైల్ అన్నది ఏంటిది? వర్క్ కూడా సెపరేట్ కాదు. వర్క్ అవుతున్నప్పుడు దాని కాగితాలు పెడితే అదే వర్క్ ఫైల్ అవుతుంది, అంతేనా? అదే వర్క్ సైడ్ బోర్డు ఎప్పుడు పెట్టాలి? వర్క్ అయిపోయిందా పెట్టాలన్నా, వర్క్ ముందు పెట్టాలన్నా? మరి వర్క్ అయిపోయిందా కూడా మనం పెట్టలేదు. ప్రాబ్లం నాకు ప్రాబ్లం అంటే నేను మిమ్మల్ని ఏమి అన్నాను. ఇప్పుడు ఎవరు పిఎస్? సార్ అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సార్ వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ కావాలా. వాళ్ళు ఇక్కడ మన గ్రామ సభలు ఏం చెప్పారంటే పీపీవీలో మొక్కలు చనిపోయినాయి కాబట్టి పీపీవీలో కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎస్టిమేషన్ చేసి 800 ప్లాంట్స్ పెట్టడం జరిగిందని చెప్పారు. సర్పంచ్ గారు ఏం చెప్పారంటే చెర్లపల్లి గ్రామ పంచాయతీలో రెవెన్యూ ల్యాండ్ లేకపోవడం వల్ల పీపీవీలో మొక్కలు నాటినామని చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక వర్క్ ఎగ్జిక్యూషన్ అయిన దాంట్లోనే మళ్ళీ ఇంకొక ఎస్టిమేషన్ వేసి అదే వర్క్లో పెట్టొద్దు. ఒకవేళ పక్కకు పెడితే దాన్ని యాక్సెప్టెడ్ చేస్తాం సార్. కాకపోతే ఆల్రెడీ ఉన్న వర్క్లోనే మళ్ళీ ఇంకో వర్క్ ఎట్లా చేపిస్తారు? యాక్చువల్గా పీపీవీలో మనము నీడ చెట్లు ఇదే ఎక్కువ పెట్టాలి. వీళ్ళు వేసినట్టు అప్పుడు అందరూ డెకరేటివ్ ప్లాంట్స్ అన్నీ చిన్న చిన్న మొక్కలు అన్నీ పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్. అవన్నీ కూడా ఎండలకి తట్టుకునే పంపిణీ కాదు. ఈవెన్ గడ్డి గులాబీలు కూడా పెట్టింది సార్. అయితే ఇవన్నీ బతకాలి అంటే మనకు నీడ చెట్లు ఎక్కువ ఉండాలనేది మనం చెప్పడం జరిగింది. వాటిల్లో పెద్ద చెట్లు పెట్టమని మనం చూసాం. దానికి అనుగుణంగా వీళ్ళు అంటే ఎక్కువ ఏదో 10-20 మొక్కలు అంటారు, శ్రమదానము మన వాచెతో చేస్తారు. కానీ ఎక్కువ మొక్కలు పెట్టాలి కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు. అంటే సార్ నేను అనేది కూడా ఇంకొకటి ఏంటి అంటే పీపీవీలో మనకు క్యాజువల్ రీప్లేస్మెంట్ ఉంటుంది. క్యాజువల్ రీప్లేస్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఎంబీ ఒకసారి మాకు ఇస్తాం మేము. పెట్టండి పోవచ్చు కదా. ఇప్పుడు 800 అలా పెట్టినప్పుడు నేను అదే ఏమన్నా అంటే ఒకసారి ఎంబీ ఇస్తే అప్పుడు ఎన్ని పెట్టారు దానిలో ఎన్ని అనిపోయినాయి మనం ఎంత అప్పుడు 50% ఉండొచ్చు. మా అబ్జెక్షన్ ఏంటి అంటే అందులో ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూషన్ అయిన దాంట్లో మళ్ళీ ఎస్టిమేట్ చేసింది అనేది అబ్జెక్షన్. ఓన్లీ సంతకాలు తీసుకోలేదు బేసికలీ కాదు. పక్కన పెట్టండి. దీంట్లో సంతకాలు దీంట్లో ఎందుకు లేవు? అది తర్వాత సెకండ్ రాసుకుంటారు. సంతకం ఇది పంచాయత్ సెక్రటరీ చూసినట్టే కదా నువ్వు చూసుకోవాలి. సంతకాలు చూసుకోకుండా చేసినావు. చిన్న కాలం కాదు కదా, పక్కకి పెద్దది. అప్పుడు డౌట్ రాలేదా నీకు? వాళ్ళు పనిచేసినట్లు వాళ్ళ దగ్గర నుంచి వర్క్ అట్లా సార్ ఎంఐ టైంలో కూడా వాచర్ కాదు ఫిట్టింగ్ ప్లాంటింగ్ లేబర్ తగ్గట్టే పేమెంట్ లేదు సార్. దీనిలో ఏమవుతుంది అంటే ఇంతకుముందు మనం ఒక 2 జీపీలలో 6x8 మనకు బ్యాగ్స్ అనేది 9,900 బ్యాగ్ ఫిల్లింగ్ చేసి సార్.
9,900 వరకు మనకు 698 బ్యాగ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్వర్షన్ మనకు 911 1000 పేమెంట్ చేశారు. కానీ యాక్చువల్లీ సైట్లో మాత్రం 500 మాత్రమే బ్యాగ్ ఫిల్లింగ్ చేయడం జరిగింది. సైట్లో 500 ఉన్నాయి. సైట్లో ఫీల్డ్ అసిస్టెంట్ అడిగితే కూడా వాస్తవంగా 500 నింపడం జరిగిందని చెప్పారు. టీఏ గారు కూడా 500 అని చెప్పారు. కాకపోతే దీనిలో ఏంటి అంటే ఇంకా రిమైనింగ్ 500 అనేది బ్యాగ్ ఫిల్లింగ్ జరగలేదు. ఎంబీలో కూడా వీళ్ళు ఏంటంటే సాయిల్ పేమెంటు తర్వాత పాలిథిన్ బ్యాగ్స్ పేమెంట్కి సంబంధించి ఏం చేసారు అంటే 1000 పేమెంట్ చేసారు. బ్యాగ్ ఫిల్లింగ్ ఎంబీలో కూడా 500 బ్యాగ్ ఫిల్లింగ్ అయింది. సైట్లో కూడా 500 అయింది. ఇంకా రిమైనింగ్ 500 బ్యాగ్ ఫిల్లింగ్ కాకుండా పేమెంట్ చేసారు. తర్వాత ఇంకేంటంటే సీడ్ కాస్ట్కి సంబంధించి కూడా స్టంప్స్ పెట్టారు. అది కూడా మొత్తం టోటల్ బెడ్స్కి సీడ్ కాస్ట్ ఇచ్చేసారు. ఇట్లా మనకి నర్సరీలో 3,590 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. సాయిల్ అలా కలెక్ట్ చేసింది కాబట్టి సాయిల్ పేమెంట్ చేసింది. బ్యాగులు కొన్నాం కాబట్టి బ్యాగులో పేమెంట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు బిల్లింగ్ చేసుకోవడం అనేది తక్కువ చేసుకుంటారు. అది ఆయనతో కూడా కంప్లీట్ చేయండి చేసుకోవాలి. అదే సార్ నేను ఆ గ్రామ పంచాయతీ లేబర్ పెట్టినంటే మళ్ళీ పేమెంట్ కావద్దు కదా. వీళ్ళు చెప్పుడు 800 చెప్పారు కానీ స్టిక్కర్ పైన మాత్రం 6 వాటికి చెప్పుడు 800కి అదయ్యా నువ్వు పెట్టిన నువ్వు ఎంత పెట్టు 6 వాటి పెట్టు 800 పెట్టు 800 ఎంత చెప్పారు మరి ఆయన ఏమంటున్నామ్మా అంటే సార్ నేను అనలేదు సార్. ఇంకొకటి కూడా ఫీల్డ్ అసిస్టెంట్ 640 పెట్టినానంటే నాకు మళ్ళీ డౌట్ఫుల్ అనిపించి టీఏ కాల్ చేసింది. టీఏ కూడా 640 అన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు చెప్పే డౌట్ఫుల్గానే నాకు అనిపించింది. సర్వైవల్ లిస్టర్ కూడా ఆయన ముందట తీసి ఓపెన్ చేసి చూసిన దానిలో 640 ఉంది. పాయింట్ అన్నది 800 కావాలి కదా నీకు టీఏకే కలుస్తలేదు. మాకు చెప్పాల్సిన కాదమ్మా మీరు పేమెంట్ గ్రామ సభ ఒకటి సార్ ఇప్పుడు ఏమైనా పని చేసిండు అని చెప్తారు. ఇక రాస్తాడు వేలు ముద్రలు ఉన్నాయండి మాస్టర్లు. అదే సార్ ఆయన పని చేసినారు మీరు చెప్పారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే మేడం ఆ పర్సన్ సిగ్నేచర్స్ టాలీ అవుతున్నా ఓకే అనుకోవచ్చు. వేలు ముద్రలను ఆయన రాస్తాడు. ఆయన అనారోగ్య కారణంతో పనికే పోలేదని చెప్తుండు. ఆయన చేయలేదంటే సంతకం కూడా టాలీ కాదు. మీరు రాసిరని నేను అనట్లేదు, మీరు రాసిరని అనట్లేదు కదా. వేలు ముద్ర ఉంది మేడం, దాని మీద రాసిన పేరు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మేడం ఒక పర్సన్ 4 లొకేషన్లో పని చేసినప్పుడు 3 లొకేషన్లో పని చేసిన అని చెప్పి 4వ లొకేషన్లో పని చేయలేదని చెప్తారా సార్? అట్లా అంటే విలేజ్ మొత్తం రాయాలి కదా. మళ్ళీ వచ్చినాక కావాలని రాయించుకో ఎఫ్ఏ గారు కావాలని రాయించుకొని వస్తే విలేజ్ మొత్తం రాస్తారు. అట్లా మాట్లాడొద్దు. మీరు అట్లా ఎట్లా మాట్లాడతారు చెప్పండి. అరే మీరు ఎవరన్నారండి? మిమ్మల్ని అన్నారా? మీరు ఎందుకు అట్లా కన్వే చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఆ పర్సన్ అడిగి రాలేదు మేడం. ఇంకొకటి ఏంటి అంటే ఆయన పని చేసినప్పుడు ఆయనతోటి మేము ఎందుకు రాయించుకుంటాము? పని చేసిన చెప్పినప్పుడు అన్నా కూడా ఆయన రాయించదు. తెల్లారైతే మీకు కలుపుతాడు కదా. ఏం చేద్దాం? అట్లా రాయించుకు రావాలంటే విలేజ్ మొత్తం రాయించుకు రావచ్చు. ఇక్కడ కూడా 7 ఉంది మేడం. 1 2 3 4 5 6 7 ఈ ప్రజెంట్ ఈయన అసలు పని చేయలేడు. ఇక్కడ ఏమైంది, ఈ పర్సన్కి ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ కొట్టే సమయంలో ఏం చేసిండు, ఈయన కూడా అటెండెన్స్ పోయింది. చేయని వ్యక్తికి ఒక్క రోజుకే పోయింది. ఇందులో ఈ పర్సన్కి ఒక్కరోజు. తర్వాత ఇప్పుడు దీని నుంచి డిఆర్పి గారికి పెట్టుకుంటే ఆ వర్క్ ఐడి రిలాక్సేషన్ ఇస్తారు. అది మ్యాండేట్స్ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. అది కూడా పాసిబిలిటీ కానీ ఎన్ఎంఎస్ కొట్టిన దాన్ని మాడిఫై చేయడానికి లేదు. తక్కువ ఉంటే ఎక్సెప్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ
ఓకే ఓకే అది లేకపోతే ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఇప్పుడు అది లేదు కదా, ఓకేనా? అది లేనప్పుడు ఏం చేయాలా? ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు మ్యాండేట్స్ నీకు అక్కడ ఎక్కువ కనిపించినప్పుడు వేజ్ పర్ డే తగ్గించుకొని పేమెంట్ చేస్తే అన్ని రోజులకి తగ్గదు. ఒక్క మాస్టర్లో 10 మంది ఉన్నాయి అనుకో, 10 మంది ఒక నిమిషం 10 మంది ఉంటే 10 మందికి 10 రకాలుగా పేమెంట్ చేయొచ్చు ఎన్ఐసిలో. నేను చూపెడతాను. మాస్టర్లో 10 మంది ఉంటే ఎవ్రీ పర్సన్కు ఫర్ మ్యాండే పెంచవచ్చు, తగ్గించవచ్చు, జీరో పేమెంట్ కూడా జనరేట్ చేయొచ్చు. 10 మంది ఉంటే 10 మందికి 10 తీర్ల పేమెంట్ చేయొచ్చు ఒకటే మాస్టర్లో. ఓకే, నువ్వు ఇప్పుడు ఏ పర్సన్కి ఎంత తీయతో ఎట్లా రికార్డ్ చేయించుకుంటావు? ఎట్లా 10 రకాలు చేస్తాను ఈనాడు సిఓ గారు మీకు పేమెంట్ మాన్యువల్ సార్. నేను ఇప్పుడు క్యూములేట్గా చేసిన ఇష్యూ కోసం చెప్పండి, మేము వింటాం. అదే నేను చెప్పేది ఏంది, ఇప్పుడు మీకు మరి ఇప్పుడు ఆడ మీకే కనిపిస్తుంది అండి సిఓ గారు, ఇప్పుడు మీకే కనిపిస్తుంది ఆడ ఎన్ఎంఎంఎస్ ఎంత కోటి గ్రూప్ గా రికార్డ్ చేశారు, మేము ఎట్లా చేయాలో చెప్పండి, మేము వింటాం. అట్లా గ్రూప్ గా రికార్డ్ చేశారు సార్. గ్రూప్ వస్తుంది దానికి ఏమవుతుందంటే క్వాంటిటీ బేస్ గ్రూప్ టోటల్ ఒక్కడి అమౌంట్ వస్తుంది. మీరు అదంతా మాకెందుకు పని చేయలేదు, ఒక రోజు ఎక్కువ పోయింది సార్. యాప్ ఇష్యూస్ ఏమున్నా మీకు అంతా డిస్ట్రిక్ట్ సార్ వాళ్ళు ఉన్నారు, సిఆర్డీకి అదంతా ఏం చేస్తారో చేయండి. యాక్చువల్గా మా ఇష్యూ ఏంటిది, వర్క్ చేయలేదు, 10 రంగాలు వేయండి, 20 రంగాలు వేయండి. ఈయన వర్క్ చేయలేదు, యాప్ ప్రాబ్లమా, సమాధాన ప్రాబ్లమా, పేమెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్కటి గమనించేది ఏంటంటే మాత్రం మనకు పర్ డే వేజ్ ప్రకారంగా పేమెంట్ జరుగుతుంది. క్వాంటిటీ బేస్డ్ ఎక్కడ జరగట్లేదు, అది మీకు కూడా తెలుసు సార్. క్వాంటిటీ బేస్ అంటే మేము మాకు చిన్న రిక్వెస్ట్ ఒకసారి వినండి కదా. చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తామంటే అదే చూస్తాం సార్. అదే చూసిన తర్వాత క్వాంటిటీ ఇస్తారు, క్వాంటిటీ ఎంట్రీ చేస్తే పేజ్ ఫర్ డే వస్తుంది డిస్పాచ్. అక్కడ ఎన్పిసిఐ చూపిస్తుంది సార్. అప్పుడు మాత్రం పేర్లు ఇస్తే ఎంతైతే వేజ్ పడ్డదో అంటే 100 రూపీస్ పడ్డదంటే 100 రూపీస్కి స్టిక్ అనేది ఈ ఎన్పిసిఐ తీసేసిన పేర్లకు డిడక్ట్ అవుతుంది సార్.